హలో హాయ్ దిస్ ఈజ్ బావా మర్దల్ వ్లాగ్స్. ఈరోజు అయితే సండే కాబట్టి మా ఆయన ఇంటికాడ ఉంటుంది కాబట్టి ఈరోజు సండే స్పెషల్ చికెన్ మా ఆయన వండుతాడు అన్నమాట. రోజు నేను వండుతా, ఈరోజు సెలవు కాబట్టి ఆయన వండుతాడు. చూద్దాం రండి ఎట్లా వండుతాడు. ఫస్ట్ అయితే నేను ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసిన. సో గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేయి బావ. ఫస్ట్ అయితే కొంచెం గిన్నె పెట్టేసా. ఇప్పుడు నూనె పోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన చికెన్ అయితే సూపర్ వండుతాడు, అందుకే సండే సండే ఆయనతోనే వండిపిస్తాను. వేడి కావాలి కొద్దిసేపు, ఒక నిమిషం వేడైతే నెక్స్ట్ మిరపకాయలు ఉల్లిగడ్డ కోస అయితే పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేడైతే బాగుంటుంది చికెన్. ఇవాళ సండే కాబట్టి నేను ఇంటిగా ఉన్నా కాబట్టి ఇలా చికెన్ కర్రీస్ వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసా, గంటే అన్నీ నాకు దగ్గర ఉండి అన్నీ చేస్తూ ఉండాలి. అట్లా బాగా నేనే వండుకోవచ్చు కదా బాబా, నువ్వు వండు అన్నీ తీసి. చూడండి ఫ్రెండ్స్, నేనే నేర్పిస్తున్నా దగ్గర ఉండి. నేనే నేర్పిస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా సండే కాబట్టి నేను అనుకున్నాను. చికెన్ కూరలో అయితే అన్నీ ఉండొస్తుంది. ఇలా సండే కాబట్టి నేను అనుకున్నా. ఇంతకుముందు నేనే ఉండేది, ఈ మధ్య మానేసా కాబట్టి చాలా బిజీ అయిపోతుంది కాబట్టి నేనే వండుకోవాల్సి వస్తుంది. అల్లం వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కలర్ వచ్చేదాకా మనం వేగాలి ఇది, ఎందుకంటే అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది, కలర్ రావాలి. మొదలు చేస్తున్నాం. ఇంకా నీకు ఏం కూరలు వచ్చి బాగా చెప్పు. అంటే నాకు అన్ని కూరలు వండొస్తుంది, మటన్ అయినా చికెన్ అయినా బిర్యానీ కూడా వండొస్తుంది. నీకన్నా మంచిగా ఉంటుంది కదా. వండుతావు రైటే, కానీ నేనే నేర్పించిన కాబట్టి అంతే, అంతవరకే. నాకు వంటలేం రావు ఫ్రెండ్స్, పెళ్ళైనాకనే అన్నీ నేనే నేర్పించిన, ఎందుకంటే అప్పుడు ఏమి రాకపోయేది. ఏమంటే పనులు వచ్చు కానీ వంట రాదు. సండే ఇవాళ స్పెషల్ ఇది చికెన్. సండే స్పెషల్ చికెన్ వండుతున్నా. ఇవాళ ఇంటిగా ఉన్నా కాబట్టి నేను వండుతున్నా.
ఈరోజు మీరేం స్పెషల్ వండుకున్నారో చెప్పండి కామెంట్లో. చికెనా, మటనా, ఫిషా, ఎగ్గా? పసుపు వేసాను. పసుపు వేసినాక ఇంత కొద్దిసేపు ఉంచాలి. కొద్దిసేపు ఉంచినాక చికెన్ వేయాలి. చికెన్ వాష్ చికెన్ ఒకసారి కడగండి, ఎందుకంటే మనకు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది చికెన్ పెడితే. ఏమన్నా వెళ్ళిపోతుంది వాళ్ళకి. చికెన్ ఒకసారి కడగండి, కడుక్కున్నట్టు ఉంటుంది. కానీ పోతుంది అంటారు కదా ఊర్లలో, అసలు కడగని కదా తెలుసా ఊర్లో. వేరు కానీ మనమైతే కడుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా కడుగుతారు. మనం ఒకసారి కడుక్కుంటే దాన్ని ఫ్రెష్ అనేది కనపడుతుంది. చికెన్ వేసుకున్నట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు లివర్ అంటే చాలా ఇష్టం, అందుకే సపరేట్గా లివర్ వేయించుకున్నా. మనకు ఒకటే లివర్ వేస్తాడు, అదైనా మన అడుగుతూనే వేస్తాడు. ఒకటే లివర్ అయినా కూడా 1 కిలో తీసుకో, 2 కిలోలు తీసుకో, ఒక లివర్ అంటే వేస్తాడు చికెన్ షాప్లో. అది పెడదాం అనుకున్నాం కానీ అది ఇవాళ మనం వేయలేం అని పెట్టలేదు అది వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్ వచ్చింది. ఒక 2 మినిట్స్ ఆగాలి. అయినాక మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ కలబెట్టాలి. ఇంకేమన్నా చెప్ప, ఇంకేంటి విశేషాలు? సండే స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీస్. అన్నం బగారే రాదు బావా? బగారా అంటే ఇలా వీలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, తినే టైం, ఆకలి అవుతుంది. అందుకనే బగారా ఇట్లా ఏం చేయలే, ఓన్లీ చికెన్ అండ్ వైట్ రైస్ అంతే. ఇంకా టిఫిన్ ఏమన్నా చేసినావు? టిఫిన్ అంటే పొద్దుగాల ఇడ్లీ చేసా. ఇడ్లీ చేసినాక కూడా ఇప్పుడు టైం అవుతుంది, 11 అవుతుంది. ఎంత తిన్నా అన్నం మీదకి అయితే రాదు, ఏ టిఫిన్ చేసినా కూడా. సో మనకైతే అన్నం తినంది అయితే అసలు కుదరదు. టిఫిన్ చేసినా కూడా మళ్ళీ మధ్యాహ్నం కల్లా అన్నం తినాల్సిందే, ఎందుకంటే టైం టు టైం అయితే తింటాం ఫ్రెండ్స్. మేమైతే ఎంత లేట్ అయినా. అసలు నేను ఇంతకుముందు ఊరు ఉన్నప్పుడు అయితే పొద్దున అన్నమే, మధ్యాహ్నం అన్నమే తింటున్నాం, తినేది అప్పుడు మేము. ఎందుకంటే సిటీకి వచ్చినాక టిఫిన్ చేస్తాను అని. ఊళ్ళో అయితే ఉదయం కూడా అన్నమే ఉండే. మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుందా, మళ్ళీ మాడి వాసన వస్తే బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, ఈ లివర్ నాకంటే ఇష్టం, ఇది లివర్ అంటే. మేమైతే అందరం ఏం తింటాం బాబా? ఎక్కువ మెత్తటివి తింటాం, ముక్క తింటాం.
చెప్పు. వాళ్ళందరూ మెత్తగా తింటారు, నేను ఒక్కని హలో, నేను కూడా తింటా. అందరు బొక్కలు తింటారు. అందుకనే ఇగో లెగ్ పీస్ మొత్తం లెగ్ పీసులే కొట్టించిన. ఎందుకంటే పెద్ద వేయించాం అనుకున్నా, ఎందుకంటే అది 3 పీసులు వస్తాయి లెగ్ పీసులు అంటే కిలోకు. అందుకనే మొత్తం బొక్కే. మా బిడ్డ ఒక్కటి మెత్తగా తింటుంది, మా కొడుకు, నేను, మా భార్య మొత్తం బొక్కలు తింటాం. చూడండి ఫ్రెండ్స్, తక్కువ పెట్టుకోవాలి స్టవ్, ఎందుకంటే దగ్గర పడదు కాబట్టి చిన్న మాడిపోతుంది. తక్కువ పెట్టుకుంటే ఏం కాదు, మరి ఫాస్ట్ పెట్టుకున్నాక మాడిపోతుంది, వాసన వస్తుంది. అన్నోల బావా మర్దల్ బ్లాక్స్ 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 పంజి అది తీస్తానండి. తీస్తానా? ఇప్పుడు ఏమేయాలి బాబు? తర్వాత ఒకసారి కలబెట్టు. కలబెట్టినాక దగ్గరికి అయిందా కూర దగ్గరికి అయినాక కొంచెం ఉప్పు వేయి, ఎందుకంటే ముక్కలో పడుతుంది. లేదు, కొద్దిగా మొదలు వేస్తే కొంచెం ఉప్పు అనేది మంచిగా పీసెస్ పడుతుంది. ఉప్పు ఇంకా వాటర్ కూడా మంచిగా వస్తాయి. స్లో పెట్టుకోవాలి, ఫాస్ట్ పెట్టదు, ఎందుకంటే మాడిపోతుంది. ముక్కలకు మంచిగా ఉప్పు పడుతుంది. కొద్దిగా మరీ ఎక్కువ వేయద్దు, తక్కువ వేసుకొని కలబెట్టుకోవాలి ఒకసారి, ఎందుకంటే వాళ్ళకి వాటర్ కూడా వస్తుంది. స్లో పెట్టుకునే ఇంకా ఇలా మేము టమాటా కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్, బాగుంటుంది. టమాటా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. ఒకసారి టమాటా వేసుకొని ట్రై చేయండి. నేను ఇంకాలకి టమాటాలు కట్ చేస్తాను. కూర కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. బయట మాకు కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ మేము చెట్లు పెంచినాం, మా పాపకి ఇష్టం చెట్లు. సో అవి చూపిస్తారు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొత్తం మా కూతురు చెట్లు పెంచుతుంది. చెట్లు అంటే చాలా ఇష్టం. ఇలాంటి చెట్లు మొన్ననే ఒకటి మందార చెట్టు కూడా తెచ్చినాం. ఈ మొత్తం ఈ చెట్లు పెంచుతారు లోపల, మా ఇంటి ఇల్లు పక్కన, ఇది బయట బాల్కనీగా. చూడండి ఫ్రెండ్స్, ఇది మందార చెట్టు, నిన్ననే కొనుక్కొచ్చాం. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అంటే చాలా ఇష్టం. అలాగే మా కొడుకు కూడా ఆడుకున్నాడు పోయిండు. అది కూడా పక్కన వేరే చెట్టు, అది బ్రహ్మఫల చెట్టు. ఒకటి నా తెలియదు, అది మా బిడ్డ తెచ్చి పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండే లొకేషన్ అంతా ఎలా ఉందో చూడండి. ఈ లొకేషన్ నేరేడు మెట్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్, దగ్గరికి వేయాలి, పూడగా మూడు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చూడండి, వెయిటింగ్ చేస్తుంది. చికెన్ కదా, దాని వాసనకే అమర్చి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయింది. కొద్దిగా వాటర్ పోసుకుంటే ముక్క ఉడుకుతుంది. ముక్క ఉడుకుతుంది కొద్దిగా తక్కువ. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ముక్క ఉడకాలంటే వాటర్ పోసుకోవాలి, లేకుంటే ఉడకదు సరిగా. వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది. టమాటాలు కూడా వేసుకున్నాను చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇంట్లో ప్రస్తుతానికి అయితే టమాటాలు అయిపోయాయి. టమాటాలు అయితే అయిపోయినాయట. సో ఇప్పుడు తెచ్చే అంత టైం లేదు కాబట్టి నిలబెట్టేస్తున్నాం. ఓకే, అయితే బియ్యం కడిగేస్తాం. బియ్యం వేస్తాను, బియ్యం కడుగు తెలియదు అమ్మ వాళ్ళకి, బియ్యం కడిగేది కూడా. పెట్టాలి. నేనైతే రెస్ట్ తీసుకుంటాను, ప్రస్తుతానికి కూర కావడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఆ లోపు బియ్యం కడిగేస్తాను. అయిపోయినాక విడివిడిగా వేస్తాను. కొంచెం
ఇదంతా మెత్తుగా వండుకొని మొత్తం అయిపోయినాక అన్ని క్లీన్ చేసుకుంటా. మీరైతే ఎవరికి ఒక అన్నిటి ఉందని నీట్గానే పెట్టుకుంటారు. అవి కొనుకొచ్చిన బియ్యం కాదు ఫ్రెండ్స్, గవర్నమెంట్ బియ్యం అవి. రేషన్ బియ్యం నేను రేషన్ బియ్యమే తింటాం. రేషన్ బియ్యం అవి. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు కడగాలి. కడిగితే ఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే మేము రేషన్ బియ్యం తింటాం. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తాం కాబట్టి. ఎందుకంటే సన్న బియ్యం కాబట్టి ఇక అయ్యే తింటున్నాం మేమైతే. సిటీలో కాబట్టి అడ్జస్ట్ చేయాలి. చేసుకుంటాను. 1500 పెట్టి అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఉడకలా చూస్తున్నాం. ఊరైతే కొంచెం దగ్గరికి అయింది. చూడండి ఫ్రెండ్స్, పక్కనే ట్రైన్ ట్రాక్ ఉంది, అందుకే సౌండ్ వస్తుంది మీకు. హారన్ కూర కొంచెం దగ్గరికి కావాలి. ఇంకా వాటర్ దగ్గరికి అయినాక మనం కారం ఇవన్నీ వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, కూర ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కిచెన్. ఓన్లీ ఒకటే రూమ్ ఇది, ఎందుకంటే ఇక అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఈ కిచెన్ మా మరదలు వండుతుంది. వైఫ్ అండ్ మరదల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని గిన్నెలన్నీ తోముతుంది. ఎందుకంటే కూర అన్నాన్ని అన్ని బాపతి ఉంటాయి కదా, తినే బాపతి కొద్దిగా ఉదయం టిఫిన్స్ ఇవన్నీ ఇప్పుడు అన్నీ తోముతుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఇదే కిచెన్, ఇక్కడనే తోముతుంది. ఎందుకంటే మాది చిన్న రూమ్, ఒకటే రూమ్ ఇది, చిన్న రూమ్ ఇది. మా బడ్జెట్కు ఈ ఒక్క రూమే. ఇంతకుముందు 2 రూమ్ 3 రూమ్ తీసుకున్నా కానీ బడ్జెట్ ఎక్కువైనా అని ఒక రూమ్ తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అవుతుంది అక్కడ, చికెన్ కర్రీ. పక్కన రైస్ అవుతుంది, అది కూడా పక్కనే. చూడండి ఫ్రెండ్స్, మా కూతురు ఇప్పుడే కొత్తిమీర పుదీనా పట్టుకొచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా పట్టుకొచ్చేది. పక్కన రైస్ చికెన్ అవుతుంది. మా కూతురు ఇప్పుడే షాపు పోయి పట్టుకొచ్చేది. చిన్న ఇల్లు, చింత లేని కుటుంబం అన్నట్టు మాది. ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా తెచ్చాను. కొత్తిమీర పుదీనా మా కూతురు తెచ్చింది. ఇలా తింపి ఇలా వేస్తున్నాం. మొత్తం వేస్తామండి. కొద్దిగా ఆపిన పుదీనా కూడా మనకు ఎంత కావాలో అంతవరకు తెంపుకొని ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చాలు. ఇది ఫ్రెష్గా కట్టుకోండి. ఒకసారి ఫ్రెష్గా కట్టుకుని ఒకసారి అటు అనండి. ఎందుకంటే ఆయన పురుగు మట్టి పురుగున్న ఫ్రెష్ అవుతుంది. వాటర్ ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ మూత వేస్తున్నాం. దగ్గరికి అయితే అయింది. ఇంత కొద్దిగా వాటర్ ఉంటే ఏం కాదు, ఎందుకంటే ముక్కు ఉడకాలి కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకుందాం.
మీకు నాకు నచ్చినంటే మీకు కొద్దిగా కారం ఎక్కువ తిన్నాం కాబట్టి కారం ఎక్కువ వేస్తాం. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలబెడదాం. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు కొద్దిగా వేసాం. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మనం వాటర్ పోసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఎంత కావాలో అంతవరకు వేసుకోండి. చూసుకొని వేసుకోండి. ఫస్ట్ వేసినాం కాబట్టి టేస్ట్ చూసి వేసుకోండి. తగ్గట్టు కూర తగ్గట్టు మనం ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే కూర దగ్గర కాబట్టి గరం మసాలా కూడా వేసుకుందాం. చికెన్ మసాలా చూడండి ఫ్రెండ్స్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుంటే కర్రీ అనేది దగ్గరికి వస్తుంది, నీళ్ళు ఉండదు. చికెన్ మసాలా వేసాము. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే ఒక 2 minutesలో అయిపోతుంది మన కర్రీ. ఇలా వేసుకోవాలి. చికెన్ మా కొడుకు వచ్చాడు, చూస్తున్నారు. నీకు ఇష్టమా సిద్ధు? డాడీ ఉండే చికెన్ నేను బాగుంటానా డాడీ బాగుంటాడా? నాకు నేనే బాగుంటుకుంటా. నీకు కొట్టొచ్చా? చెప్పు ఎవరు బాగుంటారు చెప్పు, నిజంగా ఎవరు ఏమన్నారు కానీ చెప్పు. చెప్పు. నెక్స్ట్ సండే నువ్వు చెయ్యి, అది టేస్ట్ చెప్తా. ఈ రోజులు నేను చేసింది తినట్లే వారా. మస్తు దగ్గరకాయ చూసారు ఫ్రెండ్స్, కర్రీ దగ్గర కావాలి కూర. ఇలా చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ ఇది చిన్నగా కొట్టించాను, ఎందుకంటే లెగ్ పీస్ పెద్దగా కొట్టిస్తే ఒకరికి సరిపోతుంది, అది కర్రీ సరిపోదు. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇది వీడియో కంటిన్యూ అవుతుంది. కూర అయితే అయిపోయింది, కూర దగ్గరికి అయిపోయింది కూర కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే అయితే మేము అన్నం తింటున్నాం. తెచ్చుకుంటే మాది మధ్యలో ఫ్రెండ్స్, మీరు అందరూ ఏం చేస్తున్నారు? తిన్నారా అన్నం? సండే స్పెషల్ ఏంటి మీకు? వేడిగా అన్నం, చికెన్, మా ఆయన వండిన చికెన్. యమ్మీ యమ్మీ చికెన్. చికెన్ ఇది అన్నం అయితే అందరం మంచిగా తింటాం ఫ్రెండ్స్. సండే అయితే సండే మా కొడుకు చూడు, దానికి ఊకే సెల్ కావాలి, వీడియోలు కావాలి, వానికి ఊకే చూసుడే ఖాళీగా ఉంటే చాలు. చూడు కిక్కి చికెన్ చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఊరు సాయంత్రమే అందరం కలిసి సెల్లు చూస్తాడు ఊకే మామూలు.
వాటికి అన్నం వేసింది. సండే అయితే మేము అందరం కలిసి తింటాం. ఒక రోజు సాయంత్రం ఈవినింగ్ అయితే అందరం కలిసి తింటాం. మధ్యాహ్నం అంటే వాళ్ళు స్కూల్కి పోతారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతాం. మా మధ్యలో ఒకటే ఉంటుంది. ఈవినింగ్ అయితే అందరం కలిసి మళ్ళీ కూర్చొని తింటాం రోజు సాయంత్రం. సండే కాబట్టి ఇలా మధ్యాహ్నం సాయంత్రం మొత్తం కలిసి తింటాము. వేరు వేరు అయితే తింటాము. ఒకసారి అందరూ చూడండి. మీరు కూడా మంచిగా రోజులో ఒక్కసారి అయినా అందరు కలిసి తినడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు మంచిగా తినడానికి బంధువుల గురించి అన్ని దాని గురించి తెలుస్తాయి. చికెన్ చూసి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ అయితే హాయ్ గైస్. మేమందరం ఫ్రెష్ అయిపోయినాం, వంట అయిపోయింది. ఇంకా అదే తింటున్నా అక్కడ ఉంది. బాబా మార్కెట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మాకు మీ సపోర్ట్ Please do share and subscribe. Bye guys. బాయ్. అలా ఉందో చెప్ప ఫస్ట్గా అయిపోతుంది మన వీడియో. పలుకులాట అన్నది కూడా సండే రోజు మంచిగా తెచ్చుకొని మీ ఆయనలతో అనిపించుకుని మంచిగా తీసుకుంటారు. బాయ్. Bye.